సజీవుడు మన రక్షకుడు యేసుక్రీస్తు నామములో మనకందరికి శుభములు. కీర్తనల గ్రంథము 32వ కీర్తన 7వ వచనంలో రెండవ భాగాన్ని చదువుకొని ధ్యానం చేద్దాం. కీర్తనలు 32వ కీర్తన 7వ వచనం. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. యూ హ్యావ్ సరౌండెడ్ మీ విత్ ద సాంగ్స్ ఆఫ్ విక్టరీ. దేవునికి స్తోత్రం. దావీదు గారు తన జీవితంలో ఈ జయము అన్నటువంటి పదము ఆయనకు బాగా పరిచయము, అనుభవం. జయము అన్న పదానికి ముందేముంటది? యుద్ధము ఉంటుంది, లేదా పోరాటం ఉంటుంది, లేదా సమస్య ఉంటుంది. సో ఈ సమస్యల గుండా ఎన్ని సమస్యలు, ఎన్ని యుద్ధాలు తన జీవితంలో, వాటి వాటి అన్నిటిలో జయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో కూడా సాధారణంగా ఏదైతే దేవుని ద్వారా మనం పొందుకున్నామో, జయము పొందాము, బలము పొందాము, స్వస్థత పొందాము, వాటి మీద మనకు మనసు తక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఇంకా ఏది కావాలి, ఇంకా ఏ సమస్య ఉంది, ఇంకా ఏ లోటు ఉంది, వీటి మీద ఎక్కువ మనసు, మానవ స్వభావం అది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. దేవుడు చేసినటువంటి కార్యములను తలపోసుకొనుట, జ్ఞాపకం చేసుకొనుట, నెమరు వేసుకొనుట దేవునికి అది మహిమ. దేవునికి ఇష్టం ఏంటంటే నేను చేసిన కార్యమును గుర్తిస్తే చాలు. ఇక మనం ఏం చేయగలము? ఆయనకి ఏమిచ్చి ఆయనను మనము సంతోషపరచగలము? స్తుతి తప్ప. ఆయన బలమైనటువంటి కార్యములు నన్ను, నా జీవితంలో ఎన్నో జరిగించాడు, నాకు జయం ఇచ్చాడు. ఈ పదము మనము గుర్తు చేసుకోవాలి. ఏ విషయంలో నాకు దేవుడు జయమును అనుగ్రహించాడు? హీ సరౌండ్స్ మీ విత్ ద సాంగ్స్ ఆఫ్ విక్టరీ. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదు. ఈ పదము దావీదు గారికి ఎంత దగ్గరగా ఉందంటే, మనకందరికి తెలుసు. 73 కీర్తనలు రాసినటువంటి వ్యక్తి. అంటే he was filled with the praise and thanksgiving, acknowledging the victories that the Lord has given him. దేవుడు తనకిచ్చినటువంటి ఆ విజయాలను బట్టి ఎన్ని యుద్ధాలు అంటాడు. 144వ కీర్తనలో కూడా, నా వ్రేళ్లకు యుద్ధము నేర్పినటువంటి వాడు ఆయనే, యుద్ధము యెహోవాదే. ఎంతో మంది తన చుట్టూ ఉన్నటువంటి శత్రువులతో పోరాడి ఆయన దేవుని ద్వారా చూడండి, ఆయన యుద్ధాలను గురించి మనం చూస్తే, మొదటి సమూయేలు గ్రంథంలో, 2వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయంలో, 2వ సమూయేలు గ్రంథం ఈ అధ్యాయం అంతా కూడా ఏ విధంగా దేవుడు, దావీదు గారు చూడండి, మొదటి వచనంలో, దావీదు ఫిలిస్తీయులను ఓడించి లోబరుచుకొని వారి వశము నుండి మెతెగమ్మను పట్టుకొనెను. తర్వాత 2వ వచనంలో, ఆయనకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. తర్వాత 3వ వచనంలో చివరి భాగంలో, దావీదు అతనిని ఓడించి, తర్వాత 4వ వచనంలో వారిని ఓడించి, మరలా 5వ వచనంలో వారిని ఓడించి. సో ఈ విధంగా దావీదు అనేకులను ఓడిస్తూ వస్తూ ఉన్నాడు. అయితే 6వ వచనంలో చూడండి, దమస్కు వశమున సిరియా దేశమందు దండును ఉంచగా సిరియనులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని
కాపాడుచుండెను. ఎక్కడికి పోయినను యెహోవా అతడు కాపాడుచుండెను. ఈరోజు మనము నిజంగా మనకు తెలియకుండా మన మీద చాలామంది పోరాటం చేస్తున్నారండి. అది మనకు మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనంలో ఈ అపవాది రకరకాలుగా మనల్ని మృంగాలని, యేసుక్రీస్తు నుండి మనల్ని దూరం చేయాలని అనేక రూపాలుగా మన చుట్టూ పోరాటం చేయుచున్నాడు. చుట్టూ పోరాటం చేస్తున్నాడు. అయినా మనం ప్రభు దగ్గరికి రాగలిగాం. దేవునికి స్తోత్రం. అయినా మనము ప్రభువుని స్తుతించగలిగాం. దేవునికి స్తోత్రం. అయినా మనం దేవుని యొక్క వాక్యాన్ని ఇష్టపడి మనం రాగలిగాం. ఎట్లా? దేవుడు పోరాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. మన తరపున ఆయన యుద్ధము చేయుచున్నాడు. ఎట్లా? 8వ అధ్యాయంలో రోమపత్రికలో ఆయన ఎట్లా యుద్ధం చేస్తున్నాడో చూడండి. మన తరపున యుద్ధం చేస్తూ మనకు ఆ జయమును అనుగ్రహిస్తున్నాడు. 26వ వచనంలో 26 అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షపున విజ్ఞాపన చేయుచున్నాడు. తర్వాత ఆహ్, ఆ! మరియు హృదయములను పరిశీలించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. తర్వాత కింద వచనాలలో మనం చూస్తే యేసుక్రీస్తు చూడండి 32వ వచనంలో తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? 34వ వచనంలో రోమపత్రిక 8:34 శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. ఎట్లా మనము వీటి నుండి కాపాడగలుగుచున్నాము? దేవుడు మనకెంత విజయంనిస్తున్నాడు. ఎంత విజయమిస్తున్నాడంటే ఆయన మన కొరకు ప్రార్థన చేయుచున్నాడు. అది గుర్తించుట. ఈరోజు ఒకటే పాఠం. నీ జీవితంలో ఎన్ని విజయాలను దేవుడిస్తున్నాడు. అది గుర్తించాలి. నా జీవితంలో ఎన్ని విజయాలను ఇస్తున్నాడు. అది మనం గుర్తించాలి. చాలా సార్లు మనము పోరాడం. మనకు తెలియదు. పోరాటం ఎట్లొస్తుందో మనకు తెలీదు. మన బలహీనతలను దేవుడు గుర్తించి మన ఆ శత్రువుకు మనం తట్టుకోగలమండి? ఆ శత్రువుకు మనం తట్టుకోగలమా? అపవాది వేసే కుయుక్తులకు, తంత్రములకు మనం తట్టుకోలేము. కానీ దేవుడే మన కొరకు విజ్ఞాపన చేస్తూ మన చుట్టూ తానే అగ్ని కంచెగా ఉంటున్నాడు. అట్లా మనకు దేవుడు విజయంనిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ! ఈ సరౌండ్స్ మీ విత్ ద సాంగ్స్ ఆఫ్ విక్టరీ. దేవునికి స్తోత్రం. చాలా విజయాలు దేవుడిస్తున్నాడు. కింద వచనాలు చూడండి. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి 37వ వచనంలో ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మనలను ప్రేమించిన వాని ద్వారా. ఎవరు ఆయన? యేసుక్రీస్తు ద్వారా విజయము. వెనక్కి తిరగండి. వెనక్కి ముందు ముందు చూస్తే చాలా సమస్యలు కనపడతాయి. ఆ ముందున్నటువంటిదే కొన్ని రోజుల తర్వాత వెనక్కి వెళ్ళిపోతుంది. అది జయము పొంది మన వెనక్కి వెళ్ళిపోతుంది. ఈరోజు దావీదు గారికి ఒకటి అర్థమైపోయింది. దేవుణ్ణి చాలా దగ్గరగా చూచినటువంటి వ్యక్తి తన జీవితంలో వాట్ కెన్ ఐ డూ ఫర్ ద లార్డ్? నేను దేవునికి ఏం చేయగలనంటే ఇంక స్తుతి. ఆయన గొప్పతనాన్ని గుర్తు చేసుకొనుట, ఆయన ఆయన ఇచ్చినటువంటి జయాలను మనం గుర్తు చేసుకొనుట.
ఆయన ప్రేమను గుర్తు చేసుకొనుట, ఆయన మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు అది గుర్తు చేసుకొనుట, ఆయన తన దూతలను పంపించి మనల్ని కాపాడుతున్నాడు అది గుర్తు చేసుకొనుట, ఎన్ని ఎన్ని జయాలను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. శత్రువులు ఎంతమంది? ఎంతమంది శత్రువులు? 17వ అధ్యాయంలో మొదటి సమూయేలు గ్రంథంలో దావీదు గారు ఆ గొల్యాతుతో పోరాడినప్పుడు జయము, ఆ క్రూరమృగాల మీద జయము, ఫిలిష్తీయుల మీద జయము. తన జీవితంలో ఎన్ని పోరాటాలలో, కుటుంబంలో వచ్చినటువంటి ఆ కష్టము, లేకపోతే ఆ అవమానము, దాని మీద జయము. అవమానం గుండా వెళ్ళాడు. అవమానము గుండా వెళ్ళాడు. తల మీద గుడ్డ వేసుకొని అవమానముగా వెళ్ళిపోయాడు. కానీ తర్వాత జయము. అయితే ఇప్పుడు ఆ శ్రమ ఒకటున్నది. దాని మీద జయము ఒకటున్నది. ఆ జయము దేవుడే మనకు అనుగ్రహించుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ 8వ అధ్యాయంలో 2వ సమూయేలు గ్రంథంలో చూడండి. ఇంతకుముందు మనం చదువుకున్నాము. 8వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 14వ వచనంలో కూడా దావీదు గారు, మరియు ఏదోము దేశమందు అతడు దండునుంచెను. ఏదోమీలు దావీదునకు దాసులు కాగా ఏదోము దేశమంతటా అతడు కావలి దండుంచెను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. మనం దాన్ని చాలా సులువుగా మనము తీసుకుంటూ ఉంటాము. కాపాడబడుట. బయటికెళ్తే బయటికెళ్తే ఎన్నిసార్లు మనం బయటికెళ్తాము? డ్రైవ్ చేస్తుంటాము, నడుస్తుంటాము, ప్రయాణం చేస్తుంటాము కదండీ! కాపాడబడుట అవన్నీ గుర్తు చేసుకున్నట్టు. ఆయన లేకపోతే నేను ఏ విధంగా కాపాడబడగలను? అది గుర్తు చేసుకొనుట. దేవునికి స్తోత్రం. మొదటి యోహాను పత్రికలో 5వ అధ్యాయం 4వ వచనములో చూడండి. ఇక్కడ మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరును లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకమును జయించినది మన విశ్వాసమే. దేవుని మూలముగా పుట్టినటువంటి వారందరూ కూడా లోకమును జయించుదురు. లోకం అంటే ఈయననే చెప్తాడు కదా. ఒక 2వ అధ్యాయంలో 16వ వచనంలో, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. శరీరాశతో పోరాటం, నేత్రాశ, జీవపు డంబము. ఇది ఒక లోకము, ఒక యుద్ధం వలె మన మీదకి వచ్చినప్పుడు యేసు క్రీస్తు ద్వారా దేవుని మూలముగా పుట్టిన వారందరూ కూడా లోకమును జయించెదరు. నేత్రాశ పోయింది సార్. నేత్రాశ పోయింది. నేత్రము కోరుకున్నదంతా నాకు కావాలి అనేది పోయింది. ఎట్లా పోయింది? యుద్ధము జరిగింది. యుద్ధము జరిగింది. ఆ యుద్ధములో ఒక వ్యక్తి ప్రాణాలు పోయేంత యుద్ధం జరిగింది. ఆ ఆ ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు నందు మనం మనసు ఉంచి విశ్వాసం ఉంచితే ఈ నేత్రాశ పోయింది. ఈ శరీరాశ కూడా పోయింది.
అంటే జయము. శరీరాశ లేదు, నేత్రాశ లేదు, గర్వము లేదు. ఎట్లా పోయాయి అంటే దేవుని మూలముగా పుట్టిన వారు, వాటి మీద జయం. మళ్ళా ఆ దేవుని మీద పుట్టినటువంటి వారు వాళ్ళు ఎట్లుంటారు అంటే మళ్ళా ఇదే వ్యక్తి ఆ 3వ అధ్యాయంలో యోహాను సువార్తలో పరిశుద్ధాత్మ ద్వారా పాపములు ఒప్పింప చేయబడి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము తిరిగి జన్మించినటువంటి వారు. 1:12 యోహాను సువార్త. ఎందరు ఆయన యందు విశ్వాసం ఉంచుతారు వారు దేవుని పిల్లలగుదురు. పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించు. ఈరోజు మనము ఒకటే పాఠం మనం నేర్చుకుంటున్నాము. జయము. దేవుడు మనకు జయమునిచ్చాడు. చాలా సంతోషం. చాలా సంతోషం. ఇదే 1 యోహానులో 4వ అధ్యాయం 4వ వచనంలో, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. సో వీ హావ్ టు రియలైజ్ ఇట్. ఇది మనము గ్రహించాలి. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. పోరాటం కదండి. మనకెప్పుడు క్రైస్తవ విశ్వాస ప్రయాణంలో ఎన్ని పోరాటాలు. ఇది ఇది రియలైజ్ కావాలి మనకు. ఈ పోరాటంలో నేను కాదు, నాలో ఒకడు ఉన్నాడు. నేను ఆయనను ఆహ్వానించాను కదా! ఆయననే నమ్ముకున్నాను కదా! నా నా స్థితినంతటిని ఆయన ఎదుట పెట్టాను. నేను ఆయనను ఆహ్వానించాను. నేను రక్షణ పొందాను. ఇప్పుడు యుద్ధం వస్తది. ఇప్పుడు పోరాటం వస్తది. ఇప్పుడు సమస్య వస్తది. అయితే దానితో, వాటితో, వారితో పోరాడువాడు మనలో ఉన్నటువంటి యేసుక్రీస్తు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్పవాడు అంటే రోమపత్రికలో రోమపత్రిక చివరి అధ్యాయంలో నాకు చాలా ఇష్టమైనటువంటి వాక్యము 20వ వచనము. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండునుగా. అమ్మో, సాతానునే మన కాళ్ళ క్రింద చితక తొక్కిస్తాడా? సాతానునే, ఆ ఘట సర్పాన్నే మన కాళ్ళ కింద చితక త్రొక్కిస్తాడంటే అంత జయము, అంత జయం. 14వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో చూడండి. 14వ అధ్యాయం. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సీయోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసలైందు లిఖింపబడిన 144,000 మంది ఆయనతో కూడా ఉండేది. మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన యొక్క శబ్దం పరలోకం నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైనికుల నాదమును పోలినది. పాటలు పాడుతున్నారు. సాంగ్స్ ఆఫ్ విక్టరీ. జయం ఇచ్చినటువంటి వానికి. వారు సింహాసనం ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకం నుండి కొనబడిన 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొన జాలరు. వీరు స్త్రీ సాంగత్యం అపవిత్రులు కాని వారును, స్త్రీ సాంగత్యం ఎరుగని వారునైండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికి వెళ్ళి ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు. వీరి నోట ఏ అబద్ధము కనబడదు. పోరాటం కదండి, యుద్ధం కదా. అబద్ధాలతో యుద్ధం. అబద్ధాలతో యుద్ధం. అబద్ధము అన్న దాని మీద మనసు, అది అసహ్యం. నీకు అసహ్యం అనపడితే అబద్ధమాడుట అసహ్యము అంటే జయమే. జయమే. నిజము చెప్పుట
దేవునికి ఇష్టము. నిజం చెప్తే దేవునికి స్తుతి ఆరాధన అన్న మనసు మనకుంటే జయమే. చాలామంది ఆ ఆ స్థాయికి వచ్చేస్తారు. ఆ స్థాయికి వచ్చేస్తారు వారందరూ కూడా. అది వారి గొప్పతనం కాదు. కానే కాదు. మానవుడు స్వాభావికంగా అవసరం కొద్దీ అవకాశం ఉంటే అబద్ధాలు సులువుగా ఆడేస్తాం. అదే యేసుక్రీస్తుని అంగీకరించి హృదయంలో ప్రతిష్ఠించుకొని ధరించుకున్నటువంటి వారికి జయమే. జయమే. ఎన్ని అవకాశాలొచ్చినా, ఎంత డబ్బు ఆశ చూపించినా మేం మాత్రం అబద్ధం ఆడం. మన గొప్పతనం కాదు. ఒక యుద్ధము జరిగింది. మనలో ఉన్నటువంటి వాడు మనకు ఆ అబద్ధముతో ఆ! అనింద్యులు వీరు అని నిందలేనటువంటి వారు. దేవునికి స్తోత్రం. వీటన్నిటిలో దేవుడు మనకు జయమును అనుగ్రహించుచున్నాడు. కీర్తన గ్రంథము 40వ కీర్తన చూడండి. దావీదు గారు రాస్తూ వస్తున్నారు. 40వ కీర్తన ప్రారంభ వచనాలు నేను చదువుతున్నాను. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండియు, జిగటగల దొంగ ఊబిలో నుండియు ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి, నా అడుగులు స్థిరపరచెను. ఇది నా జీవితంలో ఊబి, జిగటగల ఊబి. అది నాకు తెలుసు. నీకు కూడా తెలిసుండొచ్చు. క్రీస్తు లేనప్పుడు మన స్థితి అంతా కూడా జిగటగల ఊబి. అది ఆ మాట అర్థమవుతుందో లేదో. ఇక దాని నుంచి బయటకు రావడం కష్టం. ఆ జిగటగల ఊబి అది పాపము, అపవాది బంధకాలలో ఉన్నటువంటి వారము. ఇప్పుడు మనము ఎంత సమాధానకరంగా దేవుని సన్నిధికి రాగలుగుచున్నామండి. ఎంత యుద్ధము ఎవరు చేస్తే అక్కడి నుండి మనం రాగలుగుతాము. జిగటగల ఊబి, పాపము చేయుట ఎవరికి ఇష్టం ఉండదు. పాపములో ఎంత శరీరాన్ని సుఖపరుచుకోవడంలో, శరీరం కోరినట్టు చేయడంలో ఎవరికి ఇష్టం ఉండదు. కానీ అక్కడి నుండి దేవుడు నన్ను పైకెత్తాను. నా అడుగులు స్థిరపరచి నన్ను పైకెత్తెను. కన్న తండ్రివి నీవని నిన్ను కొలిచెదను. నిన్ను కొలిచెదను. నా ప్రాణమా, నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. మేలు కాదు అవి అద్భుతాలు. అద్భుతాలు కాదు అవి యుద్ధాలు. యేసుక్రీస్తు యుద్ధాలు చేస్తాడండి. ఇప్పుడు ఇప్పుడు యుద్ధము జరుగుతుంది. మనల్ని ఎట్టి పరిస్థితులలో ఆయన ఉద్దేశం తెలుసండి. యేసుక్రీస్తు యొక్క ఉద్దేశము యూదా పత్రిక చివరి వచనంలో యూదా పత్రిక యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం ఏంటంటే తొట్రిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మనస్రక్షకుడైన ద్వితీయ దేవునికి. మనల్ని నిర్దోషులుగా ఎవరు నిలబెట్టగలుగుతారు? నిష్క ఆ? తొట్టిల్లకుండా మనల్ని కాపాడేవాడు. దేవునికి స్తోత్రం. ఎన్నిసార్లు మనం తొట్టిల్తాము.
కానీ ఈరోజు ఒక వాగ్దానం మనం తీసుకుందాం. తొట్టిల్లకుండా కాపాడగలిగిన వాడు సజీవుడైన యేసుక్రీస్తు. మన జీవితంలో జరిగాయి, జరిగాయి. ఎన్ని జిగటగల ఊబిల నుండి దేవుడు మనల్ని రక్షించాడు, కాపాడుతూ వస్తున్నాడు. భౌతికముగా జయము, భౌతికముగా జయము, ఆత్మ సంబంధమైనటువంటి బంధకాలలో నుండి జయం. ఇది రెండవది చాలా ముఖ్యం. భౌతికంగా మనం కొంత జ్ఞానము, శక్తి సామర్థ్యాలు ఉపయోగిస్తే మనం భౌతికంగా కొంచెం జయం పొందుతాం. కానీ ఇక్కడ మనకు అసలు మన పాటే ఉండదు. ఆ అంధకార సంబంధమైన దురాత్మలతో ఎవరు పోరాడేది కనపడతారా? అంధకార సంబంధమైన దురాత్మలు మనకు కనపడవు. పోరాడదామంటే మనకు చేతనే కాదు, మనకు తెలియదు అసలు. మన కాడ వెపన్స్ ఉండవు. వానితో పోరాడువాడు మనలో ఉన్నటువంటి యేసుక్రీస్తు. ఫస్ట్ యుద్ధం ఉందా లేదా అని మనం, యుద్ధము అన్నటువంటి పదము మన లైఫ్లో ఉంటే ఆ యుద్ధంలో నుండి ఎప్పుడు మనము బయటకు వచ్చాము, ఎప్పుడు జయము పొందాము అనేది మనకు గుర్తుకొస్తే ఆ యుద్ధమును చేసిన వాడు యేసుక్రీస్తు. మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నవాడు యేసుక్రీస్తు. ఎప్పటికప్పుడు వాక్యము ద్వారా మనల్ని కప్పుతున్నటువంటి వాడు యేసుక్రీస్తు. ఎందుకు మనం ప్రార్థన అంటే ఇష్టపడతామండి? ఎందుకు మనం వాక్యం అంటే ఇష్టపడతాం? ఎందుకు మనం సహవాసాన్ని ఇష్టపడతాం? దీస్ ఆర్ ద వేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ త్రూ విచ్ గాడ్ వుడ్ లైక్ టు ప్రొటెక్ట్ అస్, త్రూ విచ్ గాడ్ వుడ్ లైక్ టు ఫైట్ అగెయిన్స్ట్ ద ఇన్విజిబుల్ పవర్స్ ఆఫ్ దిస్ వరల్డ్. అంధకార సంబంధమైనటువంటి దురాత్మలతో పోరాటము ఎట్లంటే వీటి దగ్గరికి మనము పరిగెత్తి వస్తాం. అట్లా దేవుడు నా జీవితంలో, దేవుని విజయం ఇది. నేను పోరాడలేదు. దేవుని విజయము నా చేత ఎక్కడైతుంది? నాలో ఉన్నవాడు గొప్పవాడు. ఇప్పుడు నాలో ఉన్నటువంటి వాడు గొప్పవాడు. మూడవ వచనంలో 40వ కీర్తన, 40వ కీర్తన. నాశనకరమైన గుంటల నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. నా నోట స్తోత్ర గీతము, జయ గీతము ఉంది అంటే ఈరోజు ఈరోజు స్తోత్రాలు నేను దేవుని స్తుతిస్తున్నానంటే దేవుడు నా తరపున, నా పక్షమున యుద్ధాలు చేశాడు, చేస్తాడు, చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. కనుక దేవుడిస్తున్నటువంటి ఈ జయాలన్నిటిని బట్టి మనం ఎప్పుడు కూడా స్తుతులు, స్తుతులు, స్తుతులు. ఆయన గొప్పతనము, ఆయన గొప్పతనాన్ని మనం గుర్తు చేసుకుంటూ దేవుని స్తుతిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఆత్మదేవా, వాక్యమైన ప్రభా, నిజంగా ప్రభా మా అందరిలో ప్రభా నాయన ప్రతి దినము ప్రభా నువ్వు ఈ లోకముతో ప్రభా నాయన అపవాదితో యుద్ధము చేస్తూ మమ్మల్ని కాపాడుతున్నందుకు, మాకు జయంనిస్తున్నందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఇంకనూ నాయన మేము బ్రతికున్నంత కాలము ప్రభా నాయన పాపము మీద నాయన నువ్వే యుద్ధము చేసి మమ్ములను నాయన నిందారహితులుగా మమ్మల్ని నిలవబెట్టమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికీ సదాకాలము తోడయుండును గాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.